రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్. వీళ్ళిద్దరు గొడవ ఎలా మారిపోయిందంటే పర్సనల్‌గా ఎళ్ళిపోయిందంట. ఇటు తెలంగాణ గవర్నమెంట్, అలాగే అల్లు అర్జున్. వీళ్ళిద్దరు పర్సనల్‌గా మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాటలు గానించి, అల్లు అర్జున్ పైన పూర్తిగా నెగెటివ్‌గా అయితే మారిపోయింది. ఇంతకుముందున్న అల్లు అర్జున్ పైన ఉన్న పాజిటివ్ టాక్ అయితే ఏదైతే ఉందో, అది పూర్తిగా నెగెటివ్‌గా మారిపోయింది. దిష్టి బొమ్మల దహనం, దహనం పెట్టడం, ఇలాంటివి కాంగ్రెస్ వాళ్ళు దానికి సపోర్ట్ జేయడం చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. అలాగే రేవంత్ రెడ్డి గారు గూడా చాలా క్లియర్ కట్‌గా ఆయనైతే ఒక విషయాన్నైతే వెల్లడిస్తున్నారు. అసెంబ్లీలో చెప్పిన ప్రతి మాటకి ఎవరు గూడా ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? వాళ్ళు రే రేవతి మృతి చెందినా గాని అల్లు అర్జున్‌కి ఇన్ఫార్మ్ చేశారంట పోలీసులు. మీరెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని. కానీ అల్లు అర్జున్ ఏమన్నాడంట? సినిమా అయిపోయేదాకా నేనుంటాను. ఇప్పుడే వెళ్ళను అని చెప్పాడంట. ఏది ఆమె చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఇలా అయితే అన్నాడంట మరి. అండ్ ఇంకోటేమన్నారు? ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిందని తెలిసినా కూడా మీరు మళ్ళీ బయటికి వెళ్లి చేతులు ఊపుకుంటూ రోడ్ షో అయితే చేశారు. వచ్చేటప్పుడు అలాగే రోడ్ షో చేసుకుంటూ వచ్చారు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా చనిపోయిందని తెలిసి కూడా మీరు రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. ఇదొక పాయింట్ అయితే ఆయన రైజ్ చేశాడు. అసలు ముందుగా ఆయన రోడ్ షో చేయడానికి పర్మిషనే లేదు. అండ్ అతను థియేటర్ రావడానికి పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ అయితే లేదు. సంధ్య థియేటర్‌తో కాంటాక్ట్ ఉంది గానీ, అల్లు అర్జున్ టీమ్‌తో అయితే కాంటాక్ట్ లేదు అని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే చెప్తుంది. అల్లు అర్జున్ సైడ్ ఏం మాట్లాడుతున్నారంటే, పోలీసులు నాకు పర్మిషన్ ఉంది. నేను పర్మిషన్ ఉంది గాబట్టే నేను అక్కడికొచ్చాను. అండ్ పోలీసు గూడా అక్కడ క్రౌడ్ అనేది క్లియర్ జేస్తున్నారు. అండ్ గేట్ తీశారు. నా కారు లోపలికొచ్చింది. అక్కడ పోలీసులు గూడా ఉన్నారు గదా! వాళ్ళ పర్మిషన్ లేనిది వాళ్ళెందుకున్నారు? అనేది అల్లు అర్జున్ గారి స్టేట్‌మెంట్. ఇక్కడ ఎవరిది నమ్మాలో, ఎవరిది నమ్మకూడదో అర్థం కావట్లేదు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇంకేం అడిగాడంటే, ఆమె చనిపోయింది. అలాగే ఒక అబ్బాయికి బాగా సీరియస్‌గా బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక హాస్పిటల్‌లో ఇన్నాళ్లుగా హాస్పిటల్‌లో ఉంటే, ఒక్క సెలబ్రిటీ కూడా అతన్ని పరామర్శించడానికి ఎవరూ రాలేదు. అదే అల్లు అర్జున్‌కి ఒక్క రోజు జైలుకెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేసరికి అందరూ లైన్ కట్టి మరి అతన్ని పరామర్శిస్తున్నారు. ఒక కాలు ఇరిగిందా? చెయ్యి ఇరిగిందా? ఏమి ఇరిగింది? అని రేవంత్ రెడ్డి గారైతే క్వెషన్ ఏసారు. ఈ క్వెషన్‌కి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పటికి బన్నీ గారు గూడా దానిపైన ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు గదా! ఆ ప్రెస్ మీట్‌లో బన్నీ గారు కొన్ని చెప్పారు. పోలీసులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సారీ, పోలీసులు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నా మేనేజర్ వచ్చి నాకు చెప్పాడు. బయట కొద్దిగా క్రౌడ్ అంతా గోలగా ఉంది. మీరెళ్ళిపోవాలి అని చెప్పారు. సో, దాని తర్వాత ఎళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ డే నాకు తెలిసింది రేవతి గారు ఇట్లా చనిపోయారు. ఒక అబ్బాయి ఇట్లా అయిపోయింది అని. ఆ నెక్స్ట్ డే తెలిసిందని ఆయనైతే చెప్పాడు. కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆయనకి మేము థియేటర్‌లో ఉన్నప్పుడే మేము చెప్పాము అని. అండ్ అల్లు అర్జున్ గారు మమ్మల్ని సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి నన్ను వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయాను అని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అతను జాతర సీన్ దాకా థియేటర్‌లోనే ఉన్నాడు. జాతర సీన్ అంటే మినిమమ్ 2 అవర్స్ పైనే ఉంటదది. ఆ సీన్ రావడానికి. సో, అంతసేపు ఉన్నారు. కానీ అల్లు అర్జున్ గారేమో నేను కొంతసేపటికే ఎళ్ళిపోయాను అనేది ఆయనైతే చెప్పాడు. అంటే ఇలాంటి కొన్ని ఎలిగేషన్స్ వల్ల కొన్ని అంటే క్లియర్ కట్‌గా కనపడుతున్నాయన్నమాట. వీడియోతో సహా క్లియర్ కట్‌గా కనపడటం వల్ల అల్లు అర్జున్ గారి మీద బాగా నెగెటివ్‌గా ఎళ్ళిపోయింది. అండ్ అల్లు అర్జున్ గారు దీంట్లో ఎవరిది తప్పు లేదు. అదొక యాక్సిడెంటల్‌గా జరిగింది. ఎవరిది తప్పు లేదు. అటు పోలీసులది తప్పు లేదు. అండ్ థియేటర్ వాళ్ళది తప్పు లేదు. అండ్ మా తప్పు కూడా లేదని అల్లు అర్జున్ గారైతే చెప్తున్నారు. ఓకే. ఇది ఒక యాక్సిడెంటల్. కానీ పర్మిషన్ లేదని గవర్నమెంట్ చెప్తుంది. పర్మిషన్ లేకుండా మీరు రావడం తప్పని గవర్నమెంట్ అయితే చెప్తుంది. అల్లు అర్జున్ గారు ఎలా వచ్చారు? పర్మిషన్ లేకపోయినా ఆయన మధ్యలో రోడ్ షో చేసుకుంటూ కారు పైకెక్కి ఆయన చెయ్యి ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ ఆయన లోపలికైతే వచ్చారు. అంతమంది క్రౌడ్ ఉన్నా కంట్రోల్ చేయలేకపోతున్నా అతను రోడ్ షో చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని గవర్నమెంట్ చెప్తుంది. అల్లు అర్జున్ గారు ఏం చెప్తున్నారు? అలా నేను పైకి లేచి చేతులు ఊపకపోతే అభిమానులు ఏం చేస్తారంటే కదలరనమాట అక్కడి నుంచి. కదలకుండా నా కారుకి అడ్డొచ్చేస్తారు. లోపలికి పోనివ్వరు. అందుకని నేను పైకి లేసి చెయ్యి ఊపాల్సొచ్చింది అని అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు గానీ, దీనికి నిజాలేంటి, అబద్ధాలేంటి అనేది క్లియర్ కట్‌గా ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. అల్లు అర్జున్ గారు ఒక విషయం చెప్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఒకటి చెప్తుంది. అండ్ పోలీసులు కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అదే కాబట్టి పోలీసులు కూడా అదే చెప్తున్నారు. సో, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల సంభాషణ ఏదైతే ఉందో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదు అనేది అర్థం కావట్లేదు. కానీ ఎక్కువ ఛాన్సెస్ గవర్నమెంట్‌నే నమ్ముతున్నారు. ఎందుకంటే బన్నీ గారు చెప్పే కొన్ని మాటలు కొన్ని అబద్ధాలుగా అనిపిస్తున్నాయన్నమాట అందరికీ. సో, అందువల్ల రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రమే నమ్ముతుంది. ఇప్పుడు మీరు పోల్ చూసినా గాని
మీకు యూట్యూబ్‌లో గావచ్చు, వాట్సాప్‌లో గావచ్చు అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్ కండక్ట్ జేస్తున్నారు. చాలామంది పోల్ కండక్ట్ జేస్తున్నారు. సంధ్యా థియేటర్‌లో ఎవరిది తప్పు అని. మనం గూడా ఒక పోల్ పెట్టాం యూట్యూబ్‌లో చూడండి. ఎవరిది తప్పు అనేది పెడితే ఎక్కువగా అల్లు అర్జున్ పైనే వస్తుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తప్పు లేదు అని చెప్తుందనమాట. ఈ గొడవ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సురేఖ, కొండా సురేఖ గారు సమంత మీద చేసిన వ్యాఖ్యల కానించి, నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యల కానించి, అక్కడి నుంచి ఈ సినీ ఇండస్ట్రీ పైన కోపం అయితే పెరిగిపోయింది గవర్నమెంట్‌కి. కానీ అది గవర్నమెంట్ పెరిగిపోయిందని కొంతమంది ప్రశ్నలేసినా గానీ, రేవంత్ రెడ్డి గారు ఏం జెప్తున్నారు? ఒకవేళ మాకదే కోపం ఉంటే, అలాంటిదే మాకేమైనా కక్ష ఉంటే, ఆయన టికెట్ రేట్ పెంచేవాడా? బెనిఫిట్ షోలకి మేము పర్మిషన్ ఇచ్చేవాళ్ళమా? అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మేమే బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చాము. అలాగే టికెట్ రేట్లు కూడా పెంచుకోమని మేమే చెప్పాము. సినీ ఇండస్ట్రీని మేము ప్రోత్సహిస్తున్నాం. సో, దానివల్ల మాకు ఎలాంటి కోపాలు గానీ, కక్షలు గానీ ఏమీ లేవని రేవంత్ రెడ్డి గారైతే చెప్తున్నారు. అల్లు అర్జున్ గారి అభిమానులు మాత్రం ఇది రేవంత్ రెడ్డి గారు కావాలనే చేస్తున్నారు. కక్షపూర్వకంగా కావాలని అల్లు అర్జున్ గారి మీద ఇలాంటివైతే కేసులు పెట్టి లోపలేయాలని చూస్తున్నారు. సినీ ఇండస్ట్రీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ కొంతమంది ప్రభుత్వాన్ని అయితే తిడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అల్లు అర్జున్ గారినే దూషిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ గారి మృతి చెందారని తెలిసి కూడా ఆయన వెళ్ళకపోవడం అనేది అదొక తప్పు. అది వెళ్ళారా ఆయనకి తెలిసిందా లేదనేది తర్వాత సంగతి. అంటే నిజాలు ఎవరికీ తెలియదు. ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో, అక్కడ నాకు తెలియలేదని అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. తెలుసు అని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఎవరిది తప్పో ఏమో అర్థం కావట్లేదు. సో, ఇక్కడ ఈ కేసు అనేది ఎలా మూవ్ అవుతుందో, ఏమవుతుందో గాని తెలీదు. కానీ ఇది నేను రేవంత్ రెడ్డి గారు దీన్ని నేను విడిచిపెట్టను. ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు గట్టిగా అయితే చెప్తున్నారు. ఆ అబ్బాయి ఆసుపత్రిలో ఉంటే అల్లు అర్జున్ గారు గాని అండ్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ గాని ఎవరు కూడా ఆ బాబుని పరామర్శించడానికి ఎవరు హాస్పిటల్‌కి రాలేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ ఏం చెప్తున్నారు? నేను వెళ్తానని మరుసటి రోజు వెళ్తానని నేను ఫోన్ చేశాను. ఇప్పటికే ఇన్సిడెంట్ పెద్దగా జరిగింది కదా! మీ పైన కేస్ పడింది. సో, మీరు రావద్దు అని పోలీసులు కావచ్చు అక్కడ ఎవరో అయినా ఆయనకైతే చెప్పారంట. అందుకని నేను వెళ్ళలేదని అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. అలాగే అదే అల్లు అర్జున్ గారు జైలుకెళ్ళి అలా ఇంటికొచ్చేసరికి సినీ ప్రముఖులందరూ క్యూ కట్టి మరి అతన్ని పరామర్శిస్తున్నారు. ఆ పరామర్శించే వాళ్ళు ఒక్కరైనా సరే ఆ బాబు ఆసుపత్రిలో ఉంటే 10 రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంటే ఒక్కరు కూడా వెళ్ళి ఎవరు పరామర్శించలేదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి ఎవ్వరు కూడా సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన క్లియర్ కట్‌గా అడిగారు. ఇక్కడ నాకు కూడా అనిపించింది. సో, ఆ బాబుని కూడా పరామర్శించొచ్చు. బట్ అది ప్యూర్‌లీ ఒక యాక్సిడెంట్. అల్లు అర్జున్ గారి తప్పులేదు. అలాగే అక్కడ పోలీసులది తప్పులేదు. అలాగే ఆ థియేటర్ వాళ్ళది తప్పులేదు. అంతమంది క్రౌడ్‌ని కంట్రోల్ చేయాలి. తప్పు లేదు. ప్యూర్‌లీ ఎవరు అనుకోరు గదా! చనిపోవాలని ఎవరు అనుకోరు. కానీ అల్లు అర్జున్ గారు చేసిన తప్పు అదే. పర్మిషన్ లేకుండా రావడం తప్పు. ఒకవేళ ఆయనకి పర్మిషన్ లేకపోయినా వచ్చాడంటే అది కరెక్ట్ గాదు. పర్మిషన్ లేకపోయినా రావడం అనేది తప్పు. ఒకవేళ పర్మిషన్ ఉంటే రావచ్చు. కానీ అక్కడ పర్మిషన్ లేదు. సో, అది కంట్రోల్ చేయలేకపోయారు. హీరోని చూడాలనే తొక్కిసలాటలో ఆమె అయితే చనిపోయింది. ఇది అల్లు అర్జున్ గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్న మాటలైతే వీళ్ళిద్దరి మాటల్లో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనేది ఎవరు తేల్చలేకపోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీదే పాజిటివ్‌గా ఉన్నారు. ప్రెజెంట్ ఆయన అసెంబ్లీలో ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడారో అప్పటినుంచి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీదే పాజిటివ్‌గా ఉన్నారు. అండ్ సినీ ఇండస్ట్రీ అండ్ అల్లు అర్జున్ గారి మీద నెగెటివ్ అయితే వచ్చేసిందనమాట. సో, ఈ నెగెటివ్ ఎప్పుడు ఆగిద్దో మరి ఆయన జైలుకెళ్తారో లేదో చూడాలి మరి. రేవంత్ రెడ్డి గారు మాత్రం నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అల్లు అర్జున్ గారైతే ఆ బాబుకి మేము అండగా ఉంటాం. మైత్రి మూవీస్ అలాంటి ప్రొడ్యూసర్ మేమంతా కలిపి ఒక 3 crores అట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం అబ్బాయి పైన. అండ్ ట్రీట్మెంట్ కూడా మేమే చేస్తాం. ఒక ఫిజియోథెరపీని పెట్టాలని మేము అనుకుంటున్నామని అల్లు అర్జున్ గారు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసు ఎంతవరకు మూవ్ అవుతదో. మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారిదా? అండ్ అల్లు అర్జున్ గారిదా? కామెంట్ అయితే చేయండి.